మన రేవంత్ సార్ వారి భాష ఎట్లుంటుందోలా అసలు ఈయన ముఖ్యమంత్రినా ఈయననేనా రాష్ట్రాన్ని నడిపేది అసలు అని ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానం కొడుతుంది. అంటే సారు వారి పాలన చూసుకుంటా సారి చెప్పే ముచ్చట్లింటే గట్ల అనిపిస్తున్నది. మొన్నటికి మొన్న పంటలకు నీళ్లు కావాలి అని అడిగితే రక్తం రక్తం బారుతుందని దిక్కుమాల ముచ్చట చెప్పే కదా. ఇక ఈ రక్తం ముచ్చట్లకే రేవంత్ సార్ను జనం గట్టిగా అరుచుకుంటుర్రు. ఆగో సూర్యాపేట జిల్లా చివ్వెం మండలం సేవాలాల్ తాండాలనొల్ల ఇక వీళ్ళందరూ రక్తం ఇస్తుర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడుసోళ్ళు అందరు వరుస పెట్టి ఇస్తురు కదా. ఇప్పుడు ఎందుకు రక్తం ఇస్తురు కావచ్చు. ఈ రక్తాన్ని ఏడికి పంపుతారంటారా? ఇగో గీ పెద్ద అయిన మాటలు ఇన్నూరి గంతే. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది సంగతి. ఇక నేనేం చెప్పవలసిన పని లేదు. చెప్పవలసినంత షార్ట్ కట్లకి ఈ పెద్ద మనిషి చెప్పిండు. రేవంత్ సార్కు మూతోడు మతలబ్ పంపిండు కాదా మరి. అరే పొలాలకు నీళ్ళెట్ల సార్ అని అడిగితే బీఆర్ఎస్ లీడర్ల రక్తం జల్లుతే అవే పంటలు వండుతాయని గీ రక్తం భాష మాట్లాడునేందువల్ల నేరి ఆత్మానం కాకుంటే ఇంకేంటిది. నీళ్ళు అడిగితే రక్తం అనడు, రైతులను అవమానించుడు కాదా. అందుకే కడుపు మండిన రైతులు రేవంత్ సార్ చెప్పినట్టే రక్తం ఇచ్చి పొలాల జల్లిరు. రేవంత్ సారు చూస్తున్నావా సారు, మీరు చెప్పిన మాటే కదా సారు. ఇక ఇంకో దిక్కు రేవంత్ సార్ వారి నెత్తురు భాషతో తెలంగాణ అంత కోపంలో ఉన్నది కదా. అసలు ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్రానికి పెద్దన్న లేక ఉండవలసిన మనిషి కొత్త రక్తం పారిస్తానుడేందని గరమైతురు. రేవంత్ సార్ మీద అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పెట్టిరోలా గీ రక్తం భాష మాట్లాడినందుకు. అసలు రేవంత్ సార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి అన్న ముచ్చట్నే మర్చిపోయినట్టున్నది. లేకుంటే రైతులను ఎట్లా ఒడ్డుకు తేవాలే, వాళ్ళకు నీళ్ళెట్లా రావాలి, ఓ దిక్కు ఎల్నీనో ఆపతుండే, ఈ రంది లేకుండా ఎట్లా చేయాలి అని అనుకుంటాడా, లేకుంటే రక్తం బారిస్తా అంటాడా కథ గాని.